సరే ఇప్పుడు చాలా మంది ఏ టైంలో పడితే ఆ టైంలో పాలు తాగుతా ఉంటారు. అంటే ఈవినింగ్ తాగుతూ ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం తాగుతుంటారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటారు. అసలు ఏ టైంలో మనం ఈ పాలనేవి తీసుకుంటే మంచిది? పాలు తాగడానికి ఉత్కృష్టమైన సమయం ఏంది అనేసంటే సంధ్యా సమయం. ఓకే. అంటే సూర్యుడు పోయిన తర్వాత తాగే సమయం మంచిది. దీనికి కూడా అష్టాంగ హృదయంలో క్లియర్‌గా ఇచ్చారు దీని గురించి. మహర్షి వాగ్భటాచార్యులు గారు. ఏం చెప్పారంటే ఎప్పుడైనా సరే నీళ్ళని కూర్చొని తాగమని చెప్పారు. పాలను నిలబడి అని చెప్పారు. ఓకే. అయితే దానికి మీరు కొంచెం ఈ పాలల లోపల చేసుకోవాల్సిన సంస్కారం ఏంటిది అనేసంటే కొంచెం పసుపు, దాని లోపల ఒక 2 చెంచాల నెయ్యేసుకొని ఓకే. ఈవినింగ్ 8 గంటలకు నిలబడి అటు ఇటు తిరుక్కుంటూ తాగితే ఆ పాలనేటివి అరగడానికి అనుకూలంగా ఉంటాయి, బాగుంటాయి. అండ్ శరీరము పుష్టినిస్తుంది, బలాన్నిస్తుంది. అండ్ నైట్ మొత్తం మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఓకే. ఈ విధంగా మీరు పాలు నైట్ టైంలో తాగితే బాగుంటుంది. మళ్ళీ పాలు తీసే సమయం ఏంటిది? సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయం లోపల తీస్తారు. మళ్ళీ ప్రొద్దున సూర్యోదయంకు ముందు తీస్తారు. ఈ విధంగా 2 సార్లు మీరు పాలు ఒకవేళ తీయగలిగితే అది ఉత్కృష్టమైన సమయము. మళ్ళీ పాలను సూర్యుడు రాకముందే వేడి చేయాలి. ఓకే. అండ్ అస్తమించిన తర్వాత కూడా పాలు తీసిన తర్వాత అప్పుడు మీరు వేడి చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దానికి తోడేసే సమయము 9-10 గంటల టైంలో తోడేస్తే ప్రొద్దున దాకా తోడు అద్భుతంగా అవుతుంది. అయితే గోరువెచ్చటి పాలల్లో తోడు వేస్తే ఇంకా అవును. తొందరగా వస్తుంది. సో మీరు పాలను రాత్రి సమయంలో తాగడం చాలా ఉత్తమమైనది అన్నట్టు. సరే ఇప్పుడు పెరుగన్నం నార్మల్‌గా చాలా మంది మనం తింటాము. మనకు తెలుసు. కొంతమంది పెరుగులో అరటిపండు కలుపుకోవడము, లేకుంటే మామిడి పండు కలుపుకోవడం అలా చేస్తారు. అలా కలుపుకొని తినడం మంచిదంటారా? మనము భారతదేశంలో పుట్టినాం. తిండిని మనం అద్భుతంగా ఒక ఔషధంలాగా యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఏ పదార్థాన్ని తింటే శరీరం ఎలా మారుతున్నదనేది మనకు పూర్వీకులు ముందు నుంచే చెప్పేశారు. శరీరం బాగా నిస్తేజంగా ఉండి, బలంగా లేదు, బలహీనంగా ఉన్నారు అనేసి అనుకుంటే, అప్పుడు మీరు పెరుగులో బనానాను కలిపి తినొచ్చు. దాంతోపాటు పెరుగు లోపల బెల్లాన్ని కలుపుకొని తినొచ్చు. ఇలా చేయడం వల్ల శరీరానికి పుష్టిని, బలాన్ని, వీర్య బలాన్ని కలిగిస్తుంది అన్నట్టు. ఇది ఒక ప్రక్రియ. తర్వాత వచ్చేసి ఈ యొక్క పెరుగు గుణం ఏముంది, ఏ పండు యొక్క గుణం ఏముందో చూసుకొని ఆ కాంబినేషన్‌తోని పెరుగుని తింటే అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాబ్లమ్ లేదు. అయితే దీనికి విరుద్ధమైనది ఏంటిది అనేసంటే పెరుగన్నం తినుకుంటూ ఏమన్నా పాలేసిండ్రనుకోండి అది విరుద్ధం. ఓకే. పెరుగన్నం లోపల మీరు కొంచెం ఉప్పేసినా గానీ దాని లోపల ఉన్న బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చనిపోతుంది. అప్పుడు మీరు తిని లాభం లేదు. అది మీకు ప్రాబ్లమ్. హ్మ్. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంది అనేసంటే శరీరంకి ఇయ్యాల్సిన పదార్థం ఏదైతే ఉన్నదో సరి అయిన మాత్రలో, సరి అయిన లిక్విడ్‌లో ఇవ్వాలి. అంటే అతి గాఢంగా కాకుండా, అతి పల్చగా కాకుండా మధ్యస్థంగా ఒకవేళ ఇవ్వడం మొదలుపెట్టేస్తే అది తింటూ ఉంటే అద్భుతమైన రుచి వస్తుంది. మరి నేను ఇట్లనే ఉట్టిగానే పెరుగు కలుపుకొని తినలేకపోతున్నానండి. నాకు ఉప్పు ఉంటే బాగుంటదనేసి ఒక కొంచెం చిన్న కాన్సెప్ట్ ఉంటది. అవును. బాగుంటది, టేస్ట్ ఉంటదనేసి. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చంటే ప్రాకృతికంగా దొరికే సేందవ లవణం వాడొచ్చు. ఓకే. సేందవ లవణం అంటే పింక్ సాల్ట్. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ రాక్ సాల్ట్ అవును. ముద్దలుగా వస్తుంది. దీన్ని హిమాలయన్ సాల్ట్ అంటారు. అయితే హిమాలయస్ లోపల ఈ ఈ ఉప్పు ముద్దలు దొరుకుతాయి మీకు. ఇది ఇప్పుడు బాగా మనకు దొరికే ప్లేస్ ఎక్కడ అంటే పాకిస్తాన్ అటు సైడు హిల్ ఏరియాస్‌లోనే. ఓకే. అటునుంచి మనకు అక్కడ నుంచే ఈ యొక్క రాక్ సాల్ట్ అనేది మనకు ఎగుమతి అవుతుంది ఇప్పటికి కూడా. మన భారతదేశం లోపల రాక్ సాల్ట్‌కి సంబంధించేసిన గుట్టలు లేవు. ఇది మొత్తం మనకు మోస్ట్‌లీ ఆల్‌మోస్ట్ ఆల్ ఈ ప్రొడక్షన్ అనేది మొత్తం మీకు ఇటు పాకిస్తాన్ ఏరియా, అటు సైడ్ హిమాలయస్ నుంచి మీకు దొరుకుతాయన్నట్టు. దీన్ని హిమాలయన్ సాల్ట్ కూడా అనేసి అంటారు. సో, దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బలము, శక్తి ఇంకోటేంటంటే ఇవి నేచురల్‌గా ఫార్మ్ అయిపోయిన ఉప్పు కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు ఉప్పులో ఏసుకొని తినడం వల్ల మీకు నష్టమేం లేదు, ప్రయోజనమే ఉంటుంది. అయితే దీంతోని మీరు ఈ యొక్క అరటిపండుని తిన్నారనుకోండి ఇంకా అద్భుతంగా పోషణనిస్తుందన్నట్టు. ఇంకోటి అధిక బలం అన్నట్టు ఇది. అయితే కఫం ఉన్నవారు ఈ కాంబినేషన్‌లో తీసుకుంటే శరీరానికి కఫం పెరిగిపోతుంది. అస్తమా రోగులకు అస్తమా పెరిగిపోతుంది. సో, ఇలాంటి వాళ్ళు ఈ కాంబినేషన్ తీసుకోరాదు. ఓకే. ఎవరైతే బక్కగున్నారో, బలహీనంగా ఉన్నారో వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి బలం. ఎందుకంటే వాళ్ళకి కఫతత్వం లేదు. ఓకే.
అయితే కఫతత్వం వల్ల వచ్చిన సమస్య ఏంటిదంటే అస్తమా, ఊపిరితిత్తులతో సంబంధించిన ప్రాబ్లము. ఇదేంటిది అనేసి అంటే చలువ అధికంగా డైజెస్ట్ చేయకుండా ఉండడం వల్ల వచ్చే ఇబ్బంది కాబట్టి అట్లా. ఓకే. సరే ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఎంత మోతాదులో వాటర్ తీసుకుంటే మంచిది అని మాట్లాడుకున్నాం. సరే ఇప్పుడు ఎలాంటి వాటర్ మనం తీసుకోవడం మంచిది బాడీకి? అంటే కూల్ వాటరా? హాట్ వాటరా? నార్మల్ వాటరా? ఈ ప్రస్తుత కాలం లోపలైతే కాలమాన పరిస్థితుల అనుసారంగా ఇప్పుడు ఉదాహరణకైతే చలికాలం. హ్మ్. శివరాత్రి దాకా మనం చలికాలం కిందకనే పరిగణిస్తాం అవును. కాబట్టి చలికాలం. సో, చలికాలంలో మనం చేసేది ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు అనేసి అంటే మన బాడీ టెంపరేచర్‌కి ఔటర్ టెంపరేచర్ అనేది చల్లగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి గోరువెచ్చటి నీళ్ళు ఇస్తా ఉంటాం. తర్వాత వచ్చి ఎండాకాలం. ఎండాకాలం లోపల మీరు ఫ్రిడ్జ్‌లో నీళ్ళు తీసుకునే దానికన్నా కుండలో నీళ్ళు తీసుకోవడం సర్వశ్రేష్టం. ఓకే. ఈ యొక్క నీళ్ళని తీసుకొని డైరెక్ట్ కుండల్లో వేయడం వల్ల ఆ కుండల్లో ఉన్న ఆ మట్టి ద్వారా వచ్చే మినరల్స్ మీ శరీరానికి అందుతాయి. ఆ శరీరానికి అందినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఆ చల్లదనం వల్ల శరీరం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి వాత కఫ పిత్తాలని అన్నాం కదా! భూమి తత్వం కూడా ఈ యొక్క వాటర్ ద్వారా మీకు దొరుకుతుంది. ఓకే. అందుకోసము అధిక దాహం సమస్య రాదు. శరీరానికి కావాల్సినంత పోషణ ఉంటుంది. ఇకొచ్చేసేసి వర్షాకాలం. వర్షాకాలం లోపల వేడి చేసి కాచిన నీళ్ళని మీరు తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మాత్రం మీరు దాన్ని వేడి చేసుకొని చల్లార్చి తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వివిధ ఋతువుల లోపల వివిధ రకాలుగా మనం నీళ్ళని తాగుతా కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది. దీనికి తోడుగా ఈ నీళ్లకు సమానంగా మజ్జిగను కూడా తీసుకోవచ్చు. ఓకే. ఆ మజ్జిగను కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది, ఉత్తేజాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఈ యొక్క రాళ్ళ సమస్య కూడా దీనివల్లనే తీరిపోతుంది. అండ్ దీనివల్ల కిడ్నీ కూడా క్లీన్ అవుతుంది. దీనివల్ల బ్లాడర్ క్లీన్ అవుతుంది. ఈ యొక్క నీళ్ళు మరియు ఈ మజ్జిగ వల్ల ఏమవుతుంది అనేసి అంటే మీ యొక్క పేగులు క్లీన్ అవుతాయి. ఓకే. ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి మీ శరీరం అనేది కాంతివంతంగా, తేజవంతంగా తయారవుతుంది.